మనస్సాక్షి టీవీ. రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిల్ బాడీ ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని చెప్పడం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తగదని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా తోటి కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. తొలి మున్సిపల్ సమావేశానికి హాజరైన మంత్రికి కౌన్సిల్ బాడీ వారు మీరు రాయచోటి పట్టణంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసినా కౌన్సిల్ బాడీ వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సభ సాక్షిగా తెలియజేశారని చైర్మన్ ఫయాజ్ బాషా పేర్కొన్నారు. రాయచోటి మున్సిపల్ ఆఫీస్ కు టీడీపీ నాయకులమని చెప్పి వర్కులు చేయడానికి వచ్చినా కూడా ఏ కౌన్సిల్ సభ్యుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటికీ బాడీ అనుమతి లేకుండా టీడీపీ నాయకులు వర్కులు చేస్తున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా రాయచోటి అభివృద్ధికి పాటుపడుతున్న కౌన్సిల్ బాడీపై నిందలు వేయడం కౌన్సిలర్లు సరికాదని అన్నారు. గత మున్సిపల్ సమావేశం నందు 15 ఫైనాన్స్ విధులకు సంబంధించి డిపిఆర్ తయారు చేయడంతో అన్ని ప్రాంతాలను సమానంగా నిధులు కేటాయించాలని కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారే తప్ప మరొక ఉద్దేశం లేదన్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో భాగంగా గౌరవ మంత్రివర్యులు మా రాయచోటి పురపాలక సంఘం తరఫు నుంచి మన మున్సిపల్ కౌన్సిలర్ల మీద అలాగే మున్సిపల్ బాడీ మీద రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిల్ బాడీ ఎటువంటి సహాయసహకారాలు అందించడం లేదనేది నిన్న చెప్పడం ఇది సబబు కాదు అని యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్ నేను కూడా అలాగే మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఇది మంచిది కాదని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గతంలో చూసుకున్నా కూడా ఈరోజు చూసుకున్నా కూడా మన రాయచోటిలో మున్సిపల్ బాడీ ఏ విధంగా మన రాయచోటి అభివృద్ధికి పాటుపడిందో రాయచోటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా మాకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా ఈరోజు ఏ పార్టీ అయినా కానీ మనం కలిసిమెలిసి రాయచోటి అభివృద్ధికి తోడ్పడతామని ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్లోనే మున్సిపల్ బాడీలోనే అలాగే గౌరవ మంత్రివర్యులు ఆ రోజు వచ్చినారు. ఆ రోజు మనం అందరం కూడా ముక్తఖండంతో పార్టీలకు అతీతంగా మనమందరము రాయచోటికి అభివృద్ధికి మీతో కూడా పనిచేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కొంతమంది కౌన్సిలర్లకి 15 ఫైనాన్స్ నిధులు కొన్ని వాటిలకే పరిమితం చేసినారు. అలా చూసుకుంటే ఈరోజు ఒక మంత్రి గారు చూసుకుంటే మీ రాయచోటి నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని మీ మనసులో ఏ విధంగా ఉంటుందో అలాగే ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డులో అభివృద్ధి చెందాలనే వాళ్ళ ఉద్దేశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అధికారం తప్పుదమో లేకుంటే కింద ఉండే వాళ్ళ తప్పుదమో మేము కలిసి ఈ అభివృద్ధి ఏదైతే 15 ఫైనాన్స్ నిధులు ఉన్నాయో కూర్చొని డిపిఆర్ చేసుకుని నింటే కనుక ఇలాంటివి ప్రతి వార్డు కూడా పనులు పెట్టేవాళ్ళం అనుకుంటున్నాను. ఆ రోజు ఏదైతే కౌన్సిల్ వాడి మన వార్డులకు కూడా కొంతమంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు క్యాన్సల్ కూడా చేయలేదు. మన వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టండి అనే ఉద్దేశంతోనే చెప్పినారే కానీ ఈ పనులు చేయొద్దండి ఈ విధంగా ఏ రోజు కూడా చెప్పలేదు. అలా చూసుకుంటే 15 ఫైనాన్స్ 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ నిధులు అనేది నిరంతర ప్రక్రియ. ఇది సపరేట్ ఫండ్ అనేది ఎక్కడ కూడా తేవలేదు. మీరు అది గమనించుకోవాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా 14 ఫైనాన్స్ నిధులు అనేది వస్తాయి. అలాగే అంతకుముందు కూడా 13 ఫైనాన్స్ అనేది నిధులు వచ్చినాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అలా చూసుకుంటే మున్సిపాలిటీ నుంచి ₹1 ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ కి పోయినప్పుడు దాంట్లో కొంత భాగం మన రాయచోటి మున్సిపాలిటీకి కూడా కేటాయించడం అది మన హక్కు. ప్రతి మున్సిపాలిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మున్సిపాలిటీ అది హక్కు. అదేవిధంగా అది ప్రతి వార్డులో పెట్టడం అనేది ఆ కౌన్సిలర్ల హక్కు. కాబట్టి ఆ రోజు మన కౌన్సిలర్లు గళం విప్పి మీ ముందు ఈ విధంగా చెప్పుకున్నారే తప్ప వేరే ఉద్దేశంతో అయితే లేదు. ఉదాహరణకు చూసుకుంటే
తెలంగాణ గవర్నమెంట్ ఆడ ఎన్డీఏ కూటమి లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ ఫైనాన్స్ ఇది 15 ఫైనాన్స్ నిధులు అక్కడ కూడా కేటాయించడం జరిగింది. బెంగళూరు ఇప్పుడు కర్ణాటక చూసుకుంటే ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా 15 ఫైనాన్స్ కేటాయించడం జరిగింది. తమిళనాడు ఆడ కూడా ఏం ఎన్డీఏ కూటమి లేదు. అది ప్రతి మన దేశంలో ప్రతి రాష్ట్రానికి హక్కు, అది ఆ హక్కు అనేది మనకు వస్తుంది. ఇలా చూసుకుంటే ఆ విధంగా ఆ రోజు మన రాయచోటి మున్సిపాలిటీ పరంగా ఈ రోజు కూడా మీకు చెప్తున్నాము, మీతో పాటు రాయచోటి మున్సిపాలిటీకి మీ అడుగుజాడల్లో మేము నడవడానికి ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాము, సిద్ధంగా ఉన్నాము. అలాగే చూసుకుంటే గత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే లీకేజెస్ అయితేనేమి, ఇంకా వేరే చిన్న చిన్న ఏ ఇప్పుడు వాటర్ సెక్షన్లు అయితేనేమి అన్ని పనులు కూడా మీ కార్యకర్తలు చేసుకుంటా ఉన్నారండి. ఏ రోజు కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏ పొద్దు కూడా వాళ్ళకి అడ్డం చెప్పలేదు, ఇప్పుడు కూడా చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా మా నాయకుడు మాకు నేర్పించలేదు, ఎప్పుడు కూడా ఈ విధంగా ఎవరు కూడా చెప్పరు. ఇంకో విషయం ఏమంటే రాయచోటి మున్సిపాలిటీ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసినవి అన్ని నిలబడిపోయినాయి. అవి ఏమైనా సపరేట్ ఫండ్ తెచ్చి మీరు ఏమైనా చేస్తే దానికి కూడా మేము మీకు సహకారం చేయాలని ఉండామే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మీరు చూసుకున్నారు, మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు అయితేనేమి, అలాగే డ్రైన్లలో ఇది సపరేట్ ఫండ్లు తీసుకున్నారు, అన్న క్యాంటీన్ది ఇవి రెండు. అవి సహకరించడం లేనప్పుడు అవన్నీ మీరు ఏ విధంగా ఇది చేస్తున్నారో మీ మనసుకే మేము వదిలేస్తున్నాము. ఇలాంటి నిందలు మున్సిపల్ బాడీ మీద వేయడం ఇది సబబు కాదని, అలాగే రాయచోటి మున్సిపాలిటీకి మా కౌన్సిల్ బాడీ ఎల్లవేళలా అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆశిస్తూ, అలాగే రాయచోటి పట్టణ ప్రజలకు మన రాయచోటి అభివృద్ధికి పాటుపడతామని వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాము.